అథర్వణ వేదం నుంచి మారణాదాలు సృష్టించింది మనమే. మన దీని దగ్గర తంత్రంతో ఏందైనా కట్టిపడేసింది మనమే. మంత్రంతో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది మనమే. ఇవన్నీ మనకు ఉన్నాయేమో, మనకు లేనియా మనకున్నాయి. మనకున్నన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇంకెక్కడా లేవు, మనకే ఉన్నాయి. అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలి. అది కాకుండా ఊరికే విమర్శిద్దామని చెప్పి వెళ్తే ఎవరు చేయగలిగేది ఏమి ఉండదు. కానీ దానికి కూడా మనోధైర్యం ఉండాలి కదా. తప్పదు, మనం బాధపడుతూ కూర్చుంటే పని అవుతామా? మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాము. అప్రిసియేషన్ ఎలా ఉందో నాకు ఐడియా ఉంది. ఒక వ్యక్తి ఇంతకుముందు గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు నేను కనబడితే విజిలేసేవాళ్ళు, క్లాప్స్ కొట్టేవాళ్ళు, ఏదో చేయనేవాళ్ళు. ఈరోజు దండం పెడుతున్నారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఓకే, చాలా మంచి సినిమా తీసేవాయి అని ఒక పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి వినే ఒక మాట, అంతకన్నా ఇంకేం మనకి ఇది అవసరం లేదు. మనం అది అద్భుతంగా వింటూ ఉన్నామా, చాలు, ఇది చాలు. మనం ఏదనుకున్నాం అది సాధించాం. ఈరోజు ఈ సినిమా జనంలోకి అంటే ప్రతి ఒక్కళ్ళకి చేరాలనేదే మన ఉద్దేశం. డబ్బు అయితే మాకు వచ్చేసింది, అది కాదు. తీయలేదు, అది కాదు. సో మనకేందంటే ఒక మంచి చెప్పాలి అనుకున్నాము. భారతదేశం అంటే ఒకే మాట చెప్పాను, నీళ్ల మీద రాళ్ళని తేలించిన వాళ్ళు భారతీయులని తెలియదా? ఏ సైన్స్ అయినా మా వేద జ్ఞానం నుంచే పుట్టిందని తెలియదా? ఇవన్నీ మనం మాట్లాడామమ్మా. వీటన్నిటికీ రీజన్స్ ఎప్పుడో చెప్పేశాం మనం తర్వాత కూడా. అంటే మన భారతీయులు ఎంత పవర్ఫుల్ అన్నాం. ఒక్కళ్ళని కాదు, భారతీయులు ఈ రోజున 150 కోట్ల మంది అని చెప్పాం మనం. అంత ఇదిగా మనం చెప్పుకుంటూ వెళ్ళాం ప్రతిదీ. సో ఇక అలాంటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు అది ఇది అని చెప్పేదని లాగితే మనం చేయగలిగేది ఏం లేదు. అవకాశం ఉన్నంత వరకు మనం లాజిక్ చెప్పాము, మ్యాజిక్ చెప్పాము, రెండు చెప్పాము. లేకుండా చెప్పాల. కొన్ని ఉంటాయి, కొన్ని వదిలేస్తాం, కొన్ని మామూలుగానే మ్యాజిక్ మీదకి వెళ్ళిపోతాం. సినిమా వాళ్ళు ఆడియన్ కూర్చున్నవాడు విజిల్ వేసాడా, హ్యాపీ ఫీల్ అయ్యాడా లేదా, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. మన వరల్డ్ ఏంటంటే నెగటివ్ ఎంటర్టైన్మెంట్ని కూడా మనం ఇంకా దానిలో కూడా అన్ని పట్టుకొని కూర్చుందాము అని అంటే, ఎక్కడన్నా ఐ లవ్ యూ అనగానే పాట పాడతారా రోడ్ల మీద? పాడమనండి. ఒకళ్ళని గుద్దమనండి, ఒకళ్ళకి కదులుతాడేమో చూద్దాం. ఆ సినిమా అమ్మ కొడితే పడతారు, కల్పితం. సో దాన్ని కూడా మీరు లాజిక్లో తీయండి అంటే అది మరి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మెచ్యూరిటీ ఉన్నవాడు మాట్లాడేది కాదు. కథనంలో ఒక మంచి విషయం ఉండటం. ఇప్పుడు అరచేత్తో సూర్యుడిని ఎలా అయితే ఆపలేరో, ఈ సినిమా సక్సెస్ కూడా ఎవరు ఆపలేరు. కంగ్రాచులేషన్స్. ఇది మెల్లగా వెళ్ళినా కూడా అద్భుతమైన విజయం సాధించింది. కానీ ఇలా